మీనా బాలు కొనివ్వడంతో డ్రైవింగ్ స్కూల్ స్టార్ట్ చేసిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇదంతా కూడా అంటే మీనా పూల డెకరేషన్కి వెళ్ళకూడదు అని ప్రభావతి కావాలని లేని నొప్పిని ఉందని అబద్ధమాడిందన్న విషయం తెలుసుకుంటుంది కానీ ప్రభావతి వెనకాల ఉన్నది చింతామణి అన్న విషయం తెలుసుకోలేకపోతుంది. అదే విషయం బాలుకి ఫోన్ చేసి చెప్పడంతో బాలు ఒక పూలదండను తీసుకొచ్చి ప్రభావతి మెడలో వేసి అందరి ముందు అసలు విషయాన్ని బయట పెడతాడు. ఎప్పుడూ శృతి వాళ్ళు మీనా వాళ్ళకే కదా సపోర్టు. ఇంకా శృతి వాళ్ళైతే ఇలాంటి ఆడదాన్ని నేను ఎక్కడా చూడలేదు. ఒకరు ఎదుగుతుంటే చూసి వారవలేని తనంతో లేని నొప్పిని ఉందని చెప్పడం ఇదేమెక్కడ ఆశ్చర్యమో. ఇలాంటి మనిషి ఎక్కడైనా ఉంటారా రవి అంటూ మాట్లాడేసరికి మా అమ్మ గురించి ఏం తెలుసని మాట్లాడుతున్నారు అని మనోజ్ మాట్లాడతాడు. నీకేం తెలుసనరా లక్షల మింగినోడా అంటూ మొదలు పెడతాడు బాలు. అయితే కావాలనే చేసింది. నేను ఫోన్లో మాట్లాడడం చూశాను. అవతల పక్క ఎవరున్నారో తెలియదు కానీ లేని నొప్పి ఉందని నాటకం ఆడానని బయటికి వెళ్లకుండా చేశానని ఇంకా ప్రభావతి ఫోన్లో మాట్లాడడం విన్నానని మీనా కాస్త చెప్పడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. అవునే నేనే చేశానే. ఇంటి ముందు పూల దుకాణం పెట్టావు, తర్వాత స్కూటీ వేసుకుని రోడ్ల మీద తిరగడం మొదలు పెట్టావు. ఇప్పుడు డెకరేషన్లు అంటూ వెళ్ళిపోతే ఎవరు చేస్తారే ఇంట్లో వంట ఇంటి పని ఎవరు చేస్తారే అంటూ మాట్లాడేసరికి ఇంకా సత్యం కొట్టడానికి చెయ్యెత్తుతాడు. ఏమనుకుంటున్నావే అసలు నువ్వు? తను ఇంటి వంట మనిషి అనుకుంటున్నావా ఇంటి కోడలనుకుంటున్నావా? ఏ మీనా మాత్రమే ఇంటి కోడలా? మిగిలిన కోడళ్ళు ఇద్దరు ఇంటి కోడళ్ళు కాదా? ఏ వాళ్ళకి పనులు చేయడం తెలీదా? ఇంటి పెద్ద కోడలు అంటూ మాట్లాడతావు కదా. ఏ రోహిణి చేత పని చేపించుకోవచ్చు కదా అని చెప్పాను గాని అదేం చేస్తుంది? చప్పగా ఉన్న పులుసులు ఇగుర్లు ఏం బాగుంటున్నాయి వంటలు అసలు. దాని హడావిడిగా ఇష్టం లేకుండానే చేసి మా మొహాన కొడుతుంది అని చెప్పనేసరికి మనోజ్ కూడా అంటాడు. అవును, ఎంతో ఆకలితో ఇంటికి వస్తాను కానీ కడుపు నిండా భోజనం కూడా చెయ్యలేను అంటూ మనోజ్ కూడా అనేసరికి అవునా, భోజనం కూడా చేయలేకపోతున్నావేంట్రా? కుంభాలు బాగానే మెక్కుతున్నావు కదా. అయితే రేపటి నుంచి నీ భార్యనే వంట చేసి నీకు పెట్టమను. చూడు మీనా, రేపటి నుంచి నువ్వు ఎవ్వరికి వంట చెయ్యొద్దు. నీకు నాకు మా నాన్నకి మాత్రమే చెయ్యి. నీకెవరైనా సపోర్ట్ చేస్తే వాళ్ళకే చెయ్యి. అంటే నీ వంటలు ఎవరు బాగుంటున్నాయి అన్నారో వాళ్ళకే. నాకు నచ్చుతున్నాయి. మీనాలా వంటలు ఎవరూ చేయరు. నాకు నచ్చుతున్నాయి. నేనొక చెఫ్నైనా సరే నేను తింటాను అని చెప్పి రవి శృతి కూడా మాట్లాడేసరికి మన 5గురికే చెయ్యి మీనా. వాళ్ళ ముగ్గురు రుచి పచి లేకుండా ఉన్న నీ వంటలు ఎందుకు తింటారు? వాళ్ళ చేత్తోటే వండుకుంటారు. మరి మలేషియా ఆవిడ వండుతుందో లేక ఈవిడే వండుకుంటుందో వాళ్ళ ఇష్టం. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు వాళ్ళకి చెయ్యొద్దు అని చెప్పాను కానీ అవునమ్మా మీనా, మీ అత్తగారికి కానీ వీళ్ళిద్దరికి కానీ నువ్వు వంట చెయ్యొద్దు. నేనే చెప్తున్నాను. వాళ్ళు తినడం తినకపోవడం నీకు అనవసరం. ఏ రోజు కూడా జాలి చూపించొద్దు. చెప్తున్నారు కదా, వాళ్ళే చెప్తున్నారు కదా రుచి పచి లేకుండా ఉంటున్నాయని. వాళ్ళే రుచిగా వండుకుంటారు. సరేనమ్మా అని చెప్పనేసరికి అలాగే మామయ్య అంటూ ఇంకా మీనా కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి ఇంకా తను గదిలో కూర్చుని ఎలా ఎందుకు చేస్తున్నారండి, నేను ఈ కష్టపడి పని చేసుకుంటున్నాను. అక్కడ చూస్తే ఆ చింతామణి, ఇక్కడ చూస్తే ఈ అత్తయ్య ఇలా చేస్తున్నారు, నన్ను ఎదగనివ్వడం లేదు అంటూ ఎంతగానో బాధపడుతుంది మీనా. బాధపడకు మీనా అంటూ ఇంకా శృతి రవి ఇద్దరు వస్తారు. బాధపడకపోతే ఏం చేయమంటావు రవి? ఏం చేయమంటావు శృతి? చెప్పు నువ్వే. ఉదయం నుంచి నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? ఇది చాలా పెద్ద పూల ఆర్డరు. 4,20,000 రూపాయలు పూల ఆర్డరు. ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. ఏ మాత్రం చిన్న తేడా వచ్చినా ఖచ్చితంగా బాగోలేదనేస్తారు. ఒక్కసారి బ్యాటరీ మార్కు వచ్చిందంటే తర్వాత నాకు ఆర్డర్స్ వస్తాయా? రావు కదా.
అది అర్థం చేసుకోకుండా అలా ఎలా ప్రవర్తిస్తారు? సమయానికి నేను ఫోన్లో చెప్పి ఈయన సుమతి ఆ అక్క వాళ్ళు అందరూ హెల్ప్ చేశారు కాబట్టి సరిపోయింది. లేదంటే నా పరిస్థితి ఎలా ఉండేది? ఇటు నుంచి వెళ్ళలేను, అక్కడికి వెళ్ళలేను, చెయ్యలేను. ఎంత టెన్షన్ పడ్డానో, ఎంత స్ట్రగుల్ అనిపించానో నాకు మాత్రమే తెలుసు. తీరా మోసి చూస్తే ఇదంతా నాటకమని తెలిసాక నాకు అత్తయ్య మీద చాలా కోపం వచ్చింది అంటూ ఇంకా మీనా మాట్లాడేసరికి, బాధపడకు మీనా, నీకు మంచి రోజులు వస్తాయి అని చెప్పాను. కానీ మరొక గుడ్ న్యూస్ చెప్దామనుకుంటున్నాను అని చెప్పి ఇంకా శృతి చెప్తుంది. ఏంటా గుడ్ న్యూస్ అని చెప్పాను. కానీ ఇక్కడ కాదు, అందరి ముందే చెప్తానని ఇంకా అందరి ముందు గుడ్ న్యూస్ చెప్పడానికి హాల్లోకి వస్తుంది. ఏంటమ్మా శృతి, ఏదో చెప్పడానికి తీసుకొచ్చావు అనగాని, అవును అంకుల్, నేను రవి వాళ్ళ రెస్టారెంట్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను, జాయిన్ అయ్యాను అనేసరికి, పార్ట్ టైం జాబ్ చేయడం ఏంటమ్మా? నువ్వు ఆల్రెడీ డబ్బింగ్ చెప్తావు కదా, మరి పార్ట్ టైం జాబ్ ఏంటి? రవితో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను అంకుల్. ఎప్పుడు రవి రెస్టారెంట్లో ఉండి ఎప్పటికో అర్ధరాత్రికో అపరాత్రికో ఇంటికి వస్తాడు. అలా రావడం వల్ల నేను రవితో టైం స్పెండ్ చేయలేకపోతున్నాను. రవి నాకు దూరం అవుతాడని భయం వేస్తుంది. అందుకోసమని పార్ట్ టైం కింద 6 to 9 రవితో వర్క్ చేయాలి అని అనుకుంటున్నాను అనేసరికి, సర్లే అమ్మా, నీ ఇష్టం, నీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యి అని చెప్పి ఇంకా సత్యం అంటాడు. సత్యం అనేసరికి, మామయ్య డబ్బులు వచ్చాయి అని చెప్పనేసరికి, డబ్బులా? ఏం డబ్బులమ్మా? ఆర్డర్కి సంబంధించిన డబ్బులు మామయ్య, ముందు చెక్కు మీకే రాస్తాను అనగానే, అవును మీనా, చెక్ బుక్ తీసుకొచ్చాను, నాన్నకే రాయి అని చెప్పాను. కానీ నాకెందుకమ్మా అనగానే, అయితే రవి వాళ్ళకి రాస్తాను, వాళ్ళు మనకి సహాయం చేశారు, వాళ్ళే గనక మనకి సహాయం చెయ్యకపోయి ఉంటే మనం ఈ ఆర్డర్కి సరిపడా అమౌంట్ మాత్రం అడ్జస్ట్ చేయలేకపోయే వాళ్ళమని చెప్పి ఇంకా మీనా అనేసరికి, ఎందుకు మీనా, అవి మీ బిజినెస్కి నా పెట్టుబడి అనుకో, ఏం కాదు ఉండనివనగానే, లేదు శృతి, అడగగానే ఇచ్చారు, మేము అలాగే పేరు నిలబెట్టుకోవాలి కదా, అందుకే తీసుకో అని చెప్పి 40,000 రూపాయలకి చెక్ రాసిస్తుంది. చెక్ రాసి ఇచ్చేసరికి అంతా కూడా సంతోషపడిపోతూ ఉంటారు. ఇంకా అలా సంతోషపడిపోతూ ఉండగానే ఇంకా మీనా పూల ఆర్డర్ వచ్చిందని మళ్ళీ బయటికి వెళ్ళిపోతుంది. చూసారా, నాకొక్క మాట కూడా చెప్పలేదు అనగానే, నీకు చెప్పాలా? నీకెందుకు చెప్పాలి ప్రభా? అసలు నీకెందుకు డబ్బులు ఇవ్వాలి? తనేమన్నా ఇంట్లో ఖాళీగా ఉండు ఏమన్నా కష్టపడి పని చేస్తుందా ఏంటి? ఒక పక్క ఇంటి పని, ఒక పక్క పూలు, అవి ఇవి అన్నీ చూసుకుంటూ ఒకే చేత్తో ఇన్ని రకాల పనులు చేస్తుంది మీనా. అలాంటిది మీనా నీకు చెప్పి చెప్పులేసుకుని చేయాలి అంటున్నావా? నువ్వేమన్నా సపోర్ట్ చేస్తున్నావా? పోనీలమ్మ, పోలార్డర్ వచ్చింది కదా, ఈ రోజుకి వంట నేను చేస్తాను, నువ్వు వెళ్ళి అక్కడ డెకరేషన్ చేసుకో అని ఏమన్నా చెప్తున్నావా? చెప్పకపోగా పైగా లేని నొప్పి ఉందని నాటకమాడి మీనాతోటి పనులు చేపించుకుంటున్నావు. అసలు నువ్వు మనిషివేనా అనగానే, ఆల్రెడీ తిట్టారు కదా అనగానే, ఎన్ని తిట్లు తిడితే నీకు సిగ్గెక్కడుంటుందే? ఇలా చెప్తే అలా దులిపేసుకుంటావు. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పాలి, మీనా గురించి తప్పుగా ఆలోచించొద్దు, మీనా ఇంటి బాధ్యతను, ఇంటి గౌరవాన్ని నిలబెట్టే మనిషే తప్ప ఎప్పటికీ తప్పు చెయ్యదు, నిన్ను తక్కువ చేసి చూడదు అని చెప్తుంటే నీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఇంకా సత్యం కాస్త తిడతాడు. తిట్టిన తర్వాత ఇంకా ప్రభావతి మొహం మార్చుకుని సరాసరి కామాక్షి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేసరికి, ఏంటొదినా ఈవేళప్పుడు వచ్చావు అనగానే, నేను చేసిన పని ఇంట్లో తెలిసిపోయింది కామాక్షి అనేసరికి, ఏం చేసావు వదినా, ఏం పని తెలిసిపోయింది అనగానే, అదే ఆ చింతామణితో చేతులు కలిపి మీనాను పూలు డెకరేషన్ కోసం వెళ్ళొద్దు అని చెప్పాను కదా, ఆ విషయం తెలిసిపోయిందనగానే ఒక్కసారిగా కామాక్షి షాక్ అవుతుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? చింతామణితో చేతులు కలిపి మీనాను పూల ఆర్డర్కి వెళ్ళొద్దని చెప్పడం ఏంటి? అసలు నీకు బుద్ధుండే చేసావా? ఆ చింతామణి ఎవరు? మీనా అక్కడ డెకరేషన్లు చేస్తుంటే చూసి తట్టుకోలేని మనిషి. మీనా ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోతుంది. అలాంటి దానికి నువ్వు సపోర్ట్ చేస్తావా? ఏం చేస్తున్నావో, ఏం మాట్లాడుతున్నావో నీకు తెలుస్తుందా?
అయినా తను ఏమన్నా మంచిదనుకుంటున్నావా ఏంటి? మీనా ఎదుగుతుంటే నువ్వెలా చూసి ఓర్వలేకపోతున్నావో తను అంతకంటే ఓర్వలేకపోతుంది. ఎందుకంటే మీనా గొప్ప పేరు తెచ్చుకుని గొప్పగా తను డెకరేషన్లు చేస్తే తర్వాత ఆర్డర్లన్నీ మీనాకే వచ్చేస్తాయి అన్న ఉద్దేశంతో కావాలని నిన్ను రెచ్చగొట్టి బ్యాడ్ రిమార్క్ తీసుకురావాలని ప్రయత్నించినట్టుంది అని చెప్పనేసరికి, అవునా, మరి మీనా నా గురించి తప్పుగా మాట్లాడింది అని చెప్పింది. రోడ్డు మీద నన్ను నిలబెట్టి మా అత్తగారి అహంకారం తగ్గిస్తాను అని చెప్పింది అని చెప్పనేసరికి, అసలు నీకు బుద్ధుండే చేసావా ఈ పని? మీనా ఎందుకు ఎవరో ముక్కు మోహం తెలియని వ్యక్తికి మా అత్తగారి అహంకారం తగ్గిస్తాను అని చెప్తుందా? ఆవిడికి చెప్పడం వల్ల కలిగే ఉపయోగం ఏముంది? కావాలని మీ ఇద్దరికి పడదు అని తెలిసి, నీకు ఇష్టం లేని కోడలు మీనా అని తెలిసి కావాలని ఈ డ్యాన్స్ స్కూల్లో జాయిన్ అయింది అని నా మనసు కనిపిస్తుంది. నువ్వేమో పిచ్చిదానిలా ఆవిడ చెప్పిన మాటలన్నీ విని పాపం మీనాను డెకరేషన్కి వెళ్ళనివ్వకుండా లేని నొప్పిని ఉందని చెప్పావు. రేపన్న రోజున ఎప్పుడైనా సరే నీకు ఇలా నొప్పి వచ్చిందంటే మీనా నమ్ముతుందా? మీనా సేవలు చేస్తుందా? అది నీకు అర్థం కావట్లేదు వదినా. మీనా లాంటి అమ్మాయి నీ ఇంటి కోడలుగా ఉండడం అదృష్టం. అది నువ్వు గుర్తించలేకపోతున్నావు. అయినా నీకు బాగోకపోతే ఆ రోహిణి గాని శృతి గాని నీ దరిదాపుల్లో కూడా రావురు. కానీ మీనా తను వెళ్ళవలసిన పెద్ద ఆర్డర్ని కూడా వదిలేసి ఫోనుల ద్వారా నడిపించి నీకు సేవలు చేస్తూ ఉంది. చిచి, నువ్వు ఎంత దారుణంగా ఎంత స్వార్థంగా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. నా ఇంటికి రావద్దు వదిన, డ్యాన్స్ స్కూల్ కూడా పెట్టొద్దు. మీనా వాళ్ళని నువ్వేమన్నంటే నేను అస్సలు ఊరుకోను అని చెప్పి మాట్లాడేసరికి, అది కాదు అని చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది. వద్దొదిన, వెళ్ళిక్కడ, నేను కోపంగా ఉన్నాను. ఈ కోపంలో ఇవన్నీ పీకి పడేస్తాను, వెళ్ళొద్దునా అని చెప్పి కామాక్షి కాస్త గసరడంతో ప్రభావతి వచ్చేస్తుంది. నేను చేసింది అంత పెద్ద తప్ప? మీనా నువ్వు వెళ్ళనివ్వకుండా చేయడం నేను చేసిన అంత పెద్ద నేరమా? అంత పెద్ద తప్పు చేశానా నేను అనుకుంటూ ఇక ప్రభావతి కాస్త ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చేసేసరికి బాలు మీనా ఇద్దరు కూడా సత్యంతో మాట్లాడుతూ ఉంటారు. అవునా, మంచి నిర్ణయం తీసుకున్నావురా బాలు అని చెప్పనేసరికి, సరే నాన్న, ఇప్పుడు మేము అక్కడికే వెళ్తున్నాము, వెళ్ళొస్తాము అని చెప్పాను. కానీ సరే, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. అర్థమవుతుందా? మీకంతా మంచి జరుగుతుంది. మిమ్మల్ని ఎంతమంది దుష్ట శక్తులు ఆపాలని ప్రయత్నించినా మీరు మాత్రం అడుగు ముందుకే వెయ్యండి, ఆపే ప్రయత్నం చెయ్యకండి అంటూ మాట్లాడేసరికి సరే అని ఇంకా ఎంతో సంతోషంగా మీనా బాలు అయితే సంతోషంగా అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతారు. ఏంటి వాళ్ళు ఏం చెప్తున్నారు? నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. నేను వచ్చేసరికి వాళ్ళు ఆపేశారు అని చెప్పాను. కానీ ఎందుకు మీనా, ఎందుకు ప్రభా నీకు? వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు? వాళ్ళు ఏం చేసినా నువ్వు ఓర్వలేని తనంతోనే కదా ఉంటావు. వాళ్ళ ఎదుగుదలను చూసి నువ్వు తట్టుకోలేవు కదా. అందుకే వాళ్ళు ఏదో చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు, నీకు చెప్పాల్సిన అవసరం లేదు. కొంచెం సేపు ఆగితే ఎలాగా నీ కంటి ముందు కనిపిస్తుందిలే, అప్పుడు కుళ్ళుకుందు గాని ఇప్పటి నుంచి ఎందుకు కుళ్ళుకోవడం అని చెప్పి ఇంకా సత్యం కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటిది అసలు, ఈయన ఏం దాస్తున్నారు? వాళ్ళు ఈయనకేం చెప్పారు? వీళ్ళు బయటికి ఎందుకు వెళ్ళారు? ఒక గంటలో నా కళ్ళ ముందు ఏం ఉంటుంది అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త ఆలోచనలో పడుతుంది. ఇంకా అలా ఆలోచిస్తున్న ప్రభావతి ఇంకా హాల్లోనే కూర్చుని ఉంటుంది. ఈలోపు రోహిణి వస్తుంది. రోహిణి రావడంతో, ఏంటత్తయ్య అలా ఉన్నారు? మీనా బాలు వాళ్ళందరూ కూడా మిమ్మల్ని తప్పు పట్టారనా? మీరు చేసింది కరెక్టే అత్తయ్య, మీరు అలా చేస్తేనే మీనా పొగరు తగ్గుతుంది, లేదంటే మిమ్మల్ని మీనా గౌరవించదు, మీ మీద విలువ ఉండదు అని చెప్పాను. కానీ బాగుంది రోహిణి, చాలా బాగుంది, చాలా బాగా ఎక్కిస్తున్నావు కదా అత్తయ్యకి అని చెప్పి ఇంకా శృతి అనేసరికి నేనేమంటున్నాను, ఏంటి మీనాకి పొగరెక్కువ? అవును మరి, మీనాకు పొగరెక్కువే. ఎవరు ఏం చెప్పినా సరే వెనక ముందు ఆలోచించుకోకుండా వంటలు చేసుకుంటూ, ఇంట్లో పనులు చేసుకుంటూ, బయట డెకరేషన్లు చూసుకుంటూ, కుటుంబం అంతా కలిసి ఉండాలి అని కోరుకునే మీనాకు పొగరే, అది బాగా తెలుస్తుంది కదా అని చెప్పి మాట్లాడేసరికి నేనేమన్నాను? మీనాకు పొగరుగా ఉంటుంది అని అన్నాను, అంతే కదా, అంతకు మించి ఏమీ లేదు కదా అని చెప్పి మాట్లాడడంతో
ఇంకా చాలు రోహిణి, నువ్వు ప్రతిసారి మీనాను తప్పు పడుతున్నావు. ఇదంతా కావాలని మీ ఇద్దరే చేసినట్టుంది. వండుకోండి, రేపటి నుంచి మీ ఇద్దరే కదా వండుకోండి. ఉప్పులు పప్పులు అన్నీ కరెక్ట్గా వేసుకుని వండుకోండి. మీనా చేసిన వంటలు పెడుతున్నారు కదా, అంతకన్నా మీరు బాగా వండుకోండి రుచిగా. మీనా వంటల జోలికి రావాలి, అప్పుడు చెప్తాను మీ పని అని చెప్పి ఇంకా శృతి కాస్త అంటుంది. ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనడం కోసం వెళ్తారు. ఒకటి కాదు, మూడు కార్లు తీసుకుంటారు. తక్కువ రేట్లోనే వాళ్ళకు 4 లక్షల రూపాయలు వచ్చాయి కదా, అందులో మిగిలిన డబ్బులు పోగా 3 లక్షల రూపాయలు మిగులుతాయి. ఎవరికి వాళ్ళకి ఇచ్చేయగా మిగిలేసరికి ఒక్కొక్కటి 1,00,000 ఉంటుందండి అని చెప్పాను. కానీ అవును మీనా, ఒక్కొక్కటి 1,00,000 ఉంటుంది, కానీ ఫైనాన్స్ మీద తీసుకుందాము అనేసరికి ఫైనాన్స్ మీద ఎందుకండి, 1,00,000 రూపాయలు మనం డెకరేషన్లు ఏమన్నా వస్తే మన చేతి పట్టుకు ఉంటాయి. మిగిలిన 2 లక్షలు కట్టేసి ఇంకా ఎంత ఉందో అంతా మిగిలింది ఈఎంఐ పద్ధతిలో కడదాము అని చెప్పి అనేసరికి సరే మీనా నీ ఇష్టం అని చెప్పి ఇంకా ఆ డబ్బులు కాస్త తీసుకుని సెకండ్ హ్యాండ్లు కార్లు ఉన్న చోటికి వెళ్తారు. వెళ్ళేసరికి అక్కడ ఏ అన్నా, నేను ఫోన్ చేసి చెప్పాను కదా కార్లు రెడీగా ఉన్నాయా అనగానే, నువ్వు ఫోన్ చేసి చెప్పగానే చూశాను బాలు, ఈ 3 కార్లు అయితే దానికి పర్ఫెక్ట్గా ఉంటుంది. కొంచెం తిరుగుతూ ఉంటుంది కదా, అందుకోసం ఎవరైనా ట్రైనింగ్ అనేసరి ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉంటారు కాబట్టి కొంచెం ఫ్రీ టైం చూసుకొని నేను వెళ్తూ ఉండాలి కదా, తిరుగుతూ ఉండాలి కదా అని చెప్పాను. కానీ నువ్వు చెప్పింది కరెక్టే బాలు, అందుకే కండిషనర్లో ఉన్న కార్లే చూశాను. ఈ 3 కార్లు నువ్వు చూడు అని చెప్పి ఇంకా 3 కార్లను కాస్త చూపిస్తాడు. యారా రాజేష్ ఇంకా రాలేదేంటి అనగాని, ఇక్కడే ఉన్నాను రా, వచ్చేసాను అని చెప్పి ఆటో దిగుతాడు రాజేష్. అయితే దిగేసరికి ఎంతసేపు అన్నయ్య, ఎప్పుడొచ్చాము మేము అనగానే, చిన్న పని పడింది చెల్లమ్మ, ఆలస్యమైందా, సరేరా ఈ కారు చూడు అనేసరికి కారు అయితే బయటికి బాగానే ఉంది, ఒక్కసారి టెస్ట్ ట్రైల్ వేద్దామని చెప్పాను. కానీ సరే అని ఇంకా కారు మీద అయితే వీళ్ళిద్దరూ కూర్చుంటారు. రాజేష్ నడుపుతాడు. మొత్తం 3 ట్రైల్ వేస్తారు. ట్రైల్ వేసేసరికి బాగానే ఉందిరా అని చెప్పాను. కానీ ఇంకా 2 కార్లు ఉన్నాయి, పద వెళ్దామని ఆ 2 కార్లు కూడా వెళ్ళి ఒక రౌండ్ వేసి వస్తారు. ఇంకా 3 కార్లు కూడా సరే అన్న ఎంత అనగానే, ఒక్కొక్కటి 1,20,000 బాలు, ఎందుకంటే బాగా పెద్దవి కాదు, ట్రైనింగ్ పర్పస్ అన్నావని కొంచెం మీడియం సైజు తీసుకున్నాను అని చెప్పాను. కానీ సరే అన్న 1,20,000 అంటే 3 కార్లకి 3,60,000 అవుతుంది. మా దగ్గర ఇప్పుడు డౌన్ పేమెంట్ 2 లక్షల రూపాయల వరకు ఉన్నాయి, ఇవి తీసేసుకో, మిగిలిన 1,30,000 నేను నెల ఈఎంఐ కింద కడతాను, లేదంటే ఏదైనా మాకు ఆర్డర్ వస్తే ఆ అమౌంట్ తీసుకొచ్చి ఇచ్చేస్తాను అనగానే, సరే బాలు నీ ఇష్టం, నీ దగ్గర డబ్బులుంటే ఎటుపోతాయి, నువ్వు నా మోసం చేసే మనిషివి కాదు కదా అని చెప్పానేసరికి సరే అన్న, థ్యాంక్స్ అన్న అని చెప్పాను. కానీ మరి ఇద్దరే వచ్చారు, 3 కార్లు ఎలా తీసుకువెళ్తారు అనగానే, మరొకడు కూడా వస్తాడు, నవీన్ కూడా రావడంతో నేను కూడా వచ్చాను కదా అని చెప్పాను. కానీ అవునరా, నీ గురించి మర్చిపోయాను, నాకు గుర్తుందిరా, నేనే నవీన్కి ఫోన్ చేసి రమ్మని చెప్పాను. 3 కార్లు వేసుకుని వెళ్ళాలి కదా, వెనక ముందు తిరగడమే సరిపోతుందా, అవును అక్కడ షాప్ అంతా రెడీ చేసావా అనగానే, అక్కడ అంతా రెడీ చేశాను, ముందు కార్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టి మనం రేపు ఉదయం పూజ చేపిద్దాం, సాయంత్రం మొత్తం కార్లు క్లీన్ చేసి పూలదండలు వేసి రేపు ఉదయం పూజ చేపిద్దామని చెప్పాను. కానీ సరే అని ఇంకా ఇంటికి వచ్చేస్తారు. కార్లన్నీ అక్కడ షెడ్లో పెట్టి నేమ్ బోర్డు అన్నీ సెట్ చేసావా అనుకుని ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు లోపలికి. బాలు అయితే, ఏంటి ఏం మాట్లాడుతున్నారు, నేమ్ బోర్డు అంటున్నారేంటి అనగానే, అవన్నీ ఎందుకు మీనా నీకు అని చెప్పి ప్రభావతికి డైరెక్ట్ చెప్పకుండా మీనా వంక చూస్తూ చెప్తాడు. చెప్పేసరికి, నువ్వు నన్నే కదా అంటున్నావు, మరి అన్నప్పుడు సైలెంట్గా ఉండాలి కదా, అంటున్నప్పుడు సైలెంట్గా ఉంటే ఏ గొడవ ఉండదు కదా అని చెప్పి బాలు కాస్త అనడంతో, ఏంట్రా బాలు పని అయిందా అనగానే, అయ్యింది నాన్న, రేపు ఉదయమే పూజ, రెడీగా ఉండండి అనేసరికి రవి శృతి వస్తారు. ఏంటి బాలు ఏంటి అనగానే, నేను ఒక పని మొదలు పెట్టాలని అనుకుంటున్నాను డబ్బుడమ్మ, దానికి రేపు ఉదయం 8 గంటలకి పూజ వెళ్ళాలి అనేసరికి, సరే మేమైతే రెడీగానే ఉంటామని చెప్పి రవి శృతి అంటారు. పూజ ఏంటి పూజ, నేను పెద్ద బిజినెస్ మ్యాన్ని, నాకంత ఖాళీ ఉండదు అని చెప్పాను. కానీ ఓ మీరు బిజినెస్ మ్యాన్లు కదా, మీకు ఖాళీ ఉండదు, సరే అయితే
వస్తే రండి పలానా టెంపుల్లో పలానా టైంకి అంటూ చెప్పేసరికి మేమేమి రాము అని చెప్తాడు. చెప్పిన తర్వాత ఇంకా రోజు సాయంత్రం బాలు రాజేష్తో ఫోన్ మాట్లాడుతూ అది ఇది ఇది అది అలా చేసావా ఇలా చేసావా అక్కడ క్లీన్ చేసావా అంతా సిద్ధం చేసావా అని చెప్పనేసరికి అంతా చేశాను అనగాని మీనా రేపు ఒక 3 పూలదండలు అల్లు రేపు ఉదయం 8 గంటలకల్లా మనం బయలుదేరి వెళ్ళిపోవాలి అర్థమవుతుందా అని చెప్పాను. కానీ సరేనండి రేపు ఉదయం 8 గంటలకు కదా పూలదండలు అల్లుతాను అని చెప్పి ఇంకా మీనా కాస్త చెప్తుంది. చెప్పడంతో సరేనని ఇంకా మరుసటి రోజు మీనా అందరికంటే ముందే లేచి ఒక 3 పూలదండలు గుచ్చుకుంటూ ఉంటుంది. గుచ్చుకుంటూ ఉండి అవన్నీ కూడా ఒక కవర్లో వేసి చాలా జాగ్రత్తగానే పెడుతుంది. ఇంకా 7:30 సమయంలో రాజేష్ ఫోన్ చేస్తాడు. ఏంట్రా ఇంకా రాలేదు అనగాని బయలుదేరుతున్నాం రా, నువ్వు నవీన్కి ఫోన్ చేసి కార్ తీసుకుని మా ఇంటికి రమ్మని చెప్పు, మా ఇంట్లో వాళ్ళు ఇంకా ఉంటారు కదా రెడీ అవుతున్నారు, మేము ముందుకు అక్కడికి వచ్చేస్తాము అని చెప్పనేసరికి సరే అయితేనని చెప్పి ఇంకా ఇద్దరు కూడా బాలు మీనా ఇద్దరు కూడా పూలదండలు తీసుకుని బయలుదేరిపోతారు. నాన్న నవీన్ వస్తాడు, నవీన్ వాళ్ళ కారులో వచ్చేసేయండి, డబ్బడమ్మ ఆ కారులో వచ్చేసేయండి అనగానే సరే బాలు అని చెప్పి అనగానే మా కారు ఉంది కదా, మీ కారు ఉంటే మీరు వెళ్ళండి, కావాలంటే మీరు కూడా వెళ్ళొచ్చు అత్తయ్య, మేము ముగ్గురం కూర్చుంటాము అని చెప్పనేసరికి సరే అని ఇంకా వాళ్ళు కాస్త కుళ్ళుకుంటారు. బాలు మీనా వెళ్ళిపోయారు కదా, వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారని అందరూ ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగా అక్కడికి వెళ్ళేసరికి ఎంబీ డ్రైవింగ్ స్కూల్ అని ఒక చిన్న షాప్ పెట్టి షాప్లో 3 కార్లు ఉంటాయి. అది చూసి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది. ఏంటి బాలుగాడు డ్రైవింగ్ స్కూల్ పెట్టాడా, పైగా 3 కార్లను ఒకేసారి కొన్నాడా, వాడి కారు ఇంటి దగ్గరే ఉంది, రాజేష్ గాడు వేసుకు తిరుగుతున్నాడు అంటే ఏంటి, ఎలా వచ్చింది అనుకుంటున్నారు అనగాని అదే కదా అర్థం కావట్లేదు, ఇదంతా ఎలా జరిగిందనే తెలియడం లేదు అని చెప్పాను. గానే మనసు మంచిదైతే మార్గం పలు రకాలు ప్రభా, నీకెందుకు అంత ఆలోచన అయినాను, వాళ్ళు ఎలా చేసుకుంటే నీకెందుకు, ఎలా చూస్తే నీకెందుకు, మన పనేదో మనం చూసుకోవాలి అంతే, పక్క వాళ్ళ గురించి ఆలోచించకుండా ఉంటే అది నీకు చాలా మంచిది ప్రభా, వెళ్ళి ఆ 3 కార్లకి హారతిచ్చి బొట్టులు పెట్టు అనగానే ఇదిగోండి అత్తయ్య హారతి పళ్ళం అని చెప్పనేసరికి ఏంటి ఏం కావాలి అని చెప్పాను. కానీ నాకు ఇది కాదు అని చెప్పనేసరికి ఏం కాదు, నోరు మూసుకుని అదే పళ్ళెంతో హారతివ్వు, ఏదో గొప్పింటి నుంచి వచ్చినట్టు ఓ తెగ సంబరపడిపోతావెందుకు, నువ్వేమీ గొప్పింటి నుంచి రాలేదు కదా, మిడిల్ క్లాస్ కూడా కాదు, లోయర్ క్లాస్ ఇంటి నుంచే వచ్చావు, ఎప్పుడు మీ ఇంటికి కూడా వెళ్ళడం నేను చూడలేదు, ఎందుకు ఇక్కడే ఉంటావు కాబట్టి, ఏ రోజు నిన్ను తక్కువ చేసి మాట్లాడలేదు, నువ్వు చేసే పనులకు తప్ప, అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఇంకా మీ ప్రభావతి కాస్త చెప్తాడు. చెప్పేసరికి ప్రభావతి ఏం మాట్లాడదు. ఇంకా ముగ్గురికి కూడా 3 కార్లకి హారతిచ్చి బొట్లు పెట్టేసరికి శృతి రవి చాలా సంతోషపడిపోతారు. ప్రభావతి ఇటు రోహిణి మాత్రం మొహాలు మాడిపోతాయి. ఇంకా మనోజ్ కూడా ఇంకా సైలెంట్గానే ఏం మాట్లాడకుండా సైలెంట్గానే మొహం మార్చుకుని మరీ ఉంటుంది. రోహిణి కూడా మొహం మార్చుకుని సైలెంట్గానే నిలబడుతుంది. అమ్మ రోహిణి వచ్చి బొట్లు పెట్టమ్మా అని చెప్పాను. కానీ ఇంకా అన్నిటికి మొత్తం చుట్టూ బొట్లు పెడుతుంది. అమ్మ శృతి నువ్వు కూడా వచ్చి బొట్లు పెట్టమ్మా అనగానే సరేనని ఇంకా శృతి కూడా ఆ బొట్లు పెట్టిన వాటి మీద బొట్లు పెడుతుంది. ఇంకా మీనా ఇదిగొండ మామయ్య కొబ్బరికాయ కొట్టండి అనగాని ఒక కారు కొడితే సరిపోతుందేమో కదా అని చెప్పాను. కానీ లేదు బాబాయ్ 3 కార్లకి కొట్టాల్సిందే, ఏ కారు కారే అని చెప్పి ఇంకా మీనా చెప్పడంతో 3 కొబ్బరికాయలు ఇచ్చి 3 కార్లకి కొబ్బరికాయలు కొడతారు. ఇంకా ఈ విధంగా బాలు అయితే 3 సెకండ్ హ్యాండ్ కార్లు కొని డ్రైవింగ్ స్కూల్ అయితే పెడతాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మరి ఈ డ్రైవింగ్ స్కూలు ఎలా క్లిక్ అవుతుందో. బాలు మీనాల లైఫ్లో కొత్త చాప్టర్ మొదలైనట్టే. మరి ఇదంతా కూడా ప్రభావతికి ఇష్టం లేని పనే కదా. మరి ప్రభావతి ఏదైనా చేసే ప్రయత్నం చేస్తుందా? చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని
పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.